ఈవినింగ్ కాల్ చేశాను, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. అదే అమ్మ గురించి కనిపించిందని చెప్పావుంటగా. చంటి బాబాయ్కి అమ్మ కనిపించిందని చెప్పింది నేనే సార్. కానీ అప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు సార్. అదే అనుమానంగా ఉంది సార్. ఈ ఎంక్వైరీ కొంచెం స్పీడప్ చేయండి సార్ ప్లీజ్. అలాగే శేఖర్, నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. ఓకే సార్. ఓకే సార్. మనం ఏమన్నా వెళ్ళిపోమన్నావా? కావాలని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? రండి, వచ్చి ఫోన్ చేయండి. ఆకలిగా లేదు, నువ్వు తినే. రే, నువ్వైనా తింటావా? నేను ఆల్రెడీ పార్టీలో తినేసి వచ్చా. మానేయండి తిండి. నాకు పని తగ్గుతుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. అమ్మకి చెప్పే వెళ్ళాను కదా నా పార్టీకి. ఐ జస్ట్ డోంట్ గెట్ హర్ సమ్ టైమ్స్. ఓకే, పార్టీ ఎలా జరిగింది? రే, నీకు ఇష్టమని సాంబార్ రైస్ చేశాను. ఆకలి లేకపోయినా తిను, యాషాలేమాక. అమ్మ నాకు అసలు అర్థం కాదు నాన్న. ఇప్పుడే తిట్టింది, మళ్ళీ ఫుడ్ అంట. మెంటల్. అమ్మలు అంతేరా, వెంటలే మనకు తిండి పెడతారు, మనతోనే తిట్లు తింటారు. ఏమనుకోవాలని వాళ్ళు అంతేరా. గొడవ పడేది మనతోనే, మన మంచి కోసమే. మనం దాన్ని చేదస్తాం అనుకుంటాం, వాళ్ళు దాని బాధ్యత అనుకుంటారు. కరెక్ట్. యు నో సంథింగ్, ఇంట్లో అమ్మో నాన్నో తాతయ్యో నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మన్ని తిన్నావా ఉన్నావా అని? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదురా. రేపు లేరనుకో, వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. ట్రెజర్ ఇట్, ట్రెజర్ ఇట్. సారీ నాన్న, ఇందాక అమ్మ సడన్గా తిట్టేసిందని. తిడతారా, పెద్దవాళ్ళు అన్నాక తిడతారు. పడతాం, ఏమైంది? ఈగో ఎందుకు మనకి? అన్నది మనోళ్ళేగా, మన కోసమేగా. వాళ్ళు ఉన్నంత వరకేరా మన చిన్న పిల్లలు. వాళ్ళు పోతే మన బాల్యం కూడా వాళ్ళతో తీసుకుపోతారా. వాళ్ళు లేని లోటు ఎవరు? ఏదో దాచుకుని తినేస్తున్నారు, మాకేం పెట్టరా? గోధుమ రవ్వ ఉప్మా ఇంట్లో చేసుకొచ్చా. గోధుమ రవ్వ ఉప్మానా? నా ఫేవరెట్ ఫుడ్. స్పూన్ ఉందా? చేయి బాగాలేదు. నీ చేయందుకు నేను పెడతాగా. నిజంగా? బాగుందా? అమేజింగ్. రేపు నీకు కూడా తెచ్చి పెడతా. అరే ఆసిఫ్, ఫైనల్స్ గెలిస్తే అంకుల్ గాడికి పెళ్ళే ఇంకా. సో స్వీట్ కదా. ఏంటే సాంగ్ భలే పాడింది కదా. యా, అమేజింగ్, చాలా బాగుపడింది. ఛా, నమ్మేశానులే. నా మాట విని అడ్వాన్స్ అయిపో. మూసుకుంటావా? నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. ముత్తపప్పు, ఏ అమ్మాయి ఇంతకంటే ఎక్కువ హింట్ ఇవ్వదు. అర్థం చేసుకోండ్రా బాబు, ముందుకెళ్ళిపో. నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. స్వాతి అలాంటి అమ్మాయి కాదు, తెలుసా నీకు? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే, ఇలా ఇన్నోసెంట్ గా కనిపించే అమ్మాయిని అస్సలు నమ్మకూడదు. టూ డేంజరస్. అయినా వెరైటీగా అబ్బాయి అంటదేంటి? మీ ఇద్దరి మధ్యలో ఇదేమన్నా కోడ్ వర్డా? నన్ను ఎప్పుడు అబ్బాయి అనలేదు, తెలుసా? ఏంటబ్బాయ్, బయలుదేరొచ్చా ఇంకా? అబ్బాయి ఇంకేం దాచలేవు కానీ డిన్నర్ కడిగి. స్వాతి, హౌ అబౌట్ డిన్నర్? డిన్నరా? 11 అయింది. అయితే అసలు ఎప్పుడు తింటావు, ఎప్పుడు పడుకుంటావు? యూజువల్లీ 3-4 అవుద్ది. నాకెందుకు అంతవరకు నిద్ర పట్టదు. నీకు కూడా పట్టదా? నీకు అంతేనా? మొన్నటిదాకా రోజంతా పని, మోకాళ్ళ నొప్పులు, అదేదో బిళ్ళేసుకునేదాన్ని, నోట్లో నానుతుంది, పేరు బయటికి రాట్లా. నీకు మోకాళ్ళ నొప్పులేంటి? డిన్నర్ అన్నావు ఎక్కడ? అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఏదైనా దాబాలో తిందామా? వద్దబ్బాయి, బయట నీ కల్తీ వంటలు. ఎంచక్క మీ ఇంటికి వెళ్ళి వండుకొని తిందాం పదా. మా ఇంటికా? స్టార్ట్ అయింది అబ్బాయి.
ఎంజాయ్ డూడ్ ప్లే సేఫ్. హే షటప్. అరే ఏమైనా కావాలంటే ఒక్క మెసేజ్ చేయండి. నైట్ మెడికల్ షాప్ తెరిచి ఉంటాయిగా, తీసుకొచ్చేస్తా. నువ్వు పర్లేదు పాపా, నేను చూసుకుంటానులే. నా బ్యాగ్లో ఉంటాయి, ఒకటో రెండో పాతాయి. వాట్? నిద్ర మాత్రలేగా అన్నాను, అలా పెట్టే రేట్ మొహాలు. ఇల్లు బాగుంది, ఎవరు లేరేంటి? అమ్మ వాళ్ళు నెక్స్ట్ బిల్డింగ్లో ఉంటారు. పోన్లే, అదే మంచిది. ఒక వయసు వచ్చాక బయట ఉంటేనే లోకం ఏంటో తెలుస్తుంది. వైన్? ఇస్తే తాగుతా. ఎప్పుడో బాలింతరాలప్పుడు మా వైపు బ్రాందియో వైనో ఇస్తారు ఆడవాళ్ళకి. అయ్య బాబాయ్, ఇలాగుందేటి? వేరే రకమైన ఉందా? విస్కీ? బాగుందబ్బాయ్, మంచి ఊగిపోతుంది. మీ ఊరు నుండి సిటీకి వచ్చిన నీ భాష మారలే స్వాతి. నచ్చలేదా? మార్చేద్దాంలే. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా? అడిగావా? అది నీదా? ఓకే. నేను మంచి వయసులో ఉన్నప్పుడేమో ఆయన పోయాడు. అప్పటికే నాన్నగాడు పుట్టేశాడు. జీవితం మీద విరక్తి పుట్టేసింది. ఇంకా మళ్ళీ పెళ్ళి పెటాకులు ఎందుకని ఆడిని పెంచి పెద్ద చేశా. ఆడు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నాడు. వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చేసారు. నేను ముసల్దాన్ని అయిపోయాను. ఇంకేం బాయ్ ఫ్రెండ్ నా బొందా? కాకపోతే ఆ చంటిగాడికి నేనంటే ఇష్టం. ఒక్క నిమిషం నువ్వు చెప్పింది నమ్మేయాలనిపించింది. నువ్వు సింగింగ్తో పాటు యాక్టింగ్ కూడా చేయొచ్చు. ఎటు ఫోనీ నీ బొంద. ఏదో అన్నట్టును. మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏముంటది, చూడటానికి అందంగా ఉండాలి. నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి. మంచం ఎక్కితే మగాడ్లా కాపురం చేయాలి. సారీ, ఐఎమ్ రియలీ సారీ. సారీ సారీ, ఏమనుకోద్దు ప్లీజ్. స్వాతి, నీకు కూడా తీసుకొస్తున్నాను, కొంచెం తిను. వద్దు. ఏంటి టైంలో ఫోన్ చేసావు? ఇంకా బ్లాక్ అండ్ వైట్ పాటలోనే ఉన్నారా? బ్యాటర్ స్టార్ట్ అవ్వలేదా? ఎందుకు ఫోన్ చేసి చెప్పు. అబ్బాయ్, ఆ, బెడ్రూమ్ ఎక్కడా? బెడ్రూమ్ ఎక్కడా? రెచ్చిపో, అస్సలు తగ్గద్దు. నోరు మూసుకుని ఫోన్ పెట్టు. ఇదేనా? ఆ, ఆ. ఆ? తలుపు వేసేసుకుంది. ఇప్పుడు మనం వెళ్ళి తలుపు కొట్టాలా, తన్ని పిలుచుద్దా? అసలు ఈ ప్రాసెస్ ఏంటి ఏంటో. వచ్చేసింది. దా, ఇక్కడ ఇక్కడే బాగుంటుంది, పడుకో. పర్లేదా? రండి. భయం వేస్తుందా? కొంచెం. నేను చూసుకుంటాగా. చిన్నప్పుడు చీకట్లో ఏదైనా చూసి భయపడ్డావా? ఎందుకు? అందుకే నిద్ర పట్టట్లేదు. బచ్చు, అది మాట్లాడుకో, కళ్ళు మూసుకో. అది కాదు స్వాతి. మాట్లాడుకో మాట్లాడుకో. అది మూసుకో, పడుకో పడుకో. అది జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. పడుకోబెట్టిందా? వాట్ ద హెల్?
అరొకే జరిగింది అదే. ఎవర్రా అమ్మాయి? అమ్మా అది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, రాత్రి అంతా ఇక్కడే ఉంది, తెల్లేసరికి వెళ్ళిపోయింది. వాచ్మెన్ నాకు మొత్తం చెప్పాడు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తుంటే నేను నీకు పిచ్చిదానిలాగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాను రా. అమ్మా స్టాప్ ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. దాని తర్వాత నువ్వు ఎవరిని చేసుకోమంటే అలా చేసుకుంటా. నీ మీద ఒట్టు. ఒట్టేసి చంపేరా, పీడ వదిలిపోతుంది, పోతాను. అమ్మ నువ్వు అనుకున్నట్లు అమ్మాయి అలాంటిది కాదమ్మా. నన్ను ఆ సోఫాలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది అంతే. పడుకోపెట్టి వెళ్ళిపోయిందా? దుప్పటి కప్పి మరీ పడుకోబెట్టింది. ఇంట్లో సామాన్లన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా? ఎందుకు? ఆ? ఇప్పుడుండే అమ్మాయిలు మతిమంది ఇచ్చేసి ఇంట్లో ఉండే బంగారం డబ్బంతా తీసుకెళ్లిపోతున్నారంట. మొన్న బెంగళూరులో కూడా ఇలాగే జరిగింది, నేను టీవీలో చూసాను. అమ్మా నువ్వు అనుకున్నట్లు అమ్మాయి అలాంటిది కాదు. నన్ను సోఫాలో పడుకోబెట్టింది. అదే నువ్వు చిన్నప్పుడు పాడేదానికి జోలపాట, అది పాడి నన్ను పడుకోబెట్టి వెళ్ళిపోయింది. ఆ? అదే నిజం. అమ్మాయి పేరేంట్రా?